రాష్ట్రంలో వరద బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో భారీ నష్టం జరిగినట్టుగా అంచనాలు తేలుస్తున్నాయి. ఊహకందని విధంగా దూసుకొచ్చిన మున్నేరు, ఖమ్మం ముంపు ప్రాంతాల వాసులను కోలుకోలని దెబ్బతీసింది. నిద్ర లేచేసరికి తరుముకొచ్చిన వరద పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. కొందరు ఇళ్లపైకి ఎక్కి సహాయం కోసం ఆహాకారాలు చేశారు. మరికొందరు బంధువుల గృహాలు, పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. మున్నేరు శాంతించిన తర్వాత స్వగృహాలకు చేరుకుని ఆనవాళ్లు కోల్పోయిన ఇల్లు, రూపురేఖలు మారిన కాలనీలను చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలను ఇదే పరిస్థితి ఉంది. ఎటు చూసినా రోడ్లపై పొంగుతున్న వాగులు, బురద ముంచెత్తిన నివాసాలు, అనేక గ్రామాల్లో కుప్పకూలిన ఇళ్ళు, కట్టుబట్టలతో రోడ్లపైకి చేరిన బతుకులు. వరద నీటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న బస్తీలు, కాలనీలు, పొలాల్లో మట్టి, ఇసుక మేటలు, ఛిద్రమైన రహదారులు, మృత్యువాత పడిన పశువులే కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో జనజీవనం కకావికలమైంది. సుమారు 5,000 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా. రహదారులు తెగిపోవడం, వంతెనలు, లో లెవెల్ క్యాజ్వేలు, జాతీయ రహదారుల విధ్వంసంతో తీవ్ర నష్టం వాటిల్లింది. నీటిపారుదల శాఖ పరిధిలో 196 చెరువులకు, ప్రాజెక్టుల కింద 64 కాలువలకు నష్టం వాటిల్లింది. వరద తగ్గిన చోట్ల అధికార యంత్రాంగం సేకరించిన వివరాలు చూసినట్లయితే అది చాలా భారీ ఎత్తున విధ్వంసం జరిగినట్టుగా కనిపిస్తుంది. మహబూబాబాద్ జిల్లా దోర్నకల్ మండలం ములకలపల్లి భారీ వర్షాలకు ఆఖేరు వాగుపై కొట్టుకుపోయిన హై లెవెల్ వంతెన. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు వారధిగా ఉన్న ఈ వంతెన పిల్లలపై ఉన్న స్లాబులు మొత్తం లేచి వరద ఉధృతికి కొంత దూరం కొట్టుకుపోయిన దారుణమైన దుస్థితి ఇందులో కనిపిస్తుంది. వరద బాధిత ప్రాంతాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి, కేబినెట్ బృందం కొంతవరకు వెళ్ళడం జరిగింది. ఖమ్మం జిల్లాలో నిన్న పర్యటన ఖమ్మం, సూర్యాపేట పరిసర ప్రాంతాలను, వరద బాధిత ప్రాంతాలను చూసి వరద బాధితులను కూడా పరామర్శించడం జరిగింది. సాయానికి వెనకాడం, మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం, బాధితులకు 10,000 తక్షణ సహాయం, పంట నష్టానికి ఎకరానికి 10,000 సహాయం, పశువులు చనిపోతే 50,000. కృష్ణా జిల్లా కన్నా ఖమ్మంలోనే ఎక్కువగా నష్టం. ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేయవద్దు. సూర్యాపేట, ఖమ్మం జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ భారీ వర్షాలతో 5,000 కోట్లు నష్టమని వెల్లడించారు. వరదతో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాధితులకు సహాయం అందించేందుకు వెనకాడేది లేదని పేర్కొన్నారు. వరదల్లో 16 మంది చనిపోయారు, వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 5,438 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. బాధితులకు తక్షణ సహాయం కింద కుటుంబానికి 10,000 చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్లు వెల్లడించారు. వరదల్లో మరణించిన బాధితులకు 5 లక్షల చొప్పున పరిహారం, రాష్ట్రంలో జరిగిన పంట నష్టానికి ఎకరానికి 10,000 చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.